సాహిత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి గారు బహుశా ఆంధ్రప్రదేశ్లో సాహిత్య అకాడమీకి సంబంధించి బహుశా మొదటి మహిళా చైర్మన్ అయి ఉండాలి అనుకుంటా నేను. నాకు తెలిసి నవరాజు గారు ఈ ఈ ఈ మొత్తం చూసినప్పుడు నాకు అనిపించింది, మనకు తెలియని రీతిలో మన శరీరం శిథిలమైపోతుంది. అది ఎక్కడ అనేది మనం సరిగ్గా పసిగట్టలేకపోవటం. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత సొసైటీలో నడుస్తున్నా కానీ అక్కడ ఆ విషయంలో మాత్రం పూర్తిగా అవగాహన లోపించడం కారణంగా ఒక రకంగా ఒక మేధావుల్ని, ఒక ఆలోచన పరుల్ని, సమాజానికి ఉపయోగపడే వాళ్ళని కూడా మనం కోల్పోతున్నాం. ఈ క్రమంలో మొత్తం బీసీ సామాజిక వర్గాల నుంచి, అలానే సాహితీ పరుల నుంచి కూడా మేడం గారికి, శ్రీలక్ష్మి గారికి సంఘీభావం తెలియజేస్తూ వారి మరణానికి నివాళి అర్పిస్తూ. ఈరోజు చాలా బాధాకరం. మా బీసీ నాయకురాలు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ గారు, మా సోదరి సమానురాలు పిల్లంగోళ శ్రీలక్ష్మి గారికి ఇంతటి బాధ కలగడం చాలా మా అందరికీ కూడా బాధగా ఉంది. మాకు ఏదైనా బీసీ సంఘాలకి సంబంధించిన ఏ అవసరం వచ్చినా వారికి చెప్పిన వెంటనే స్పందించేవారు. అలాగే నవరాజు గారు కూడా 2-3 సందర్భంలో మా గోపాలకృష్ణ గారు ఏదైనా ఇబ్బంది వచ్చి మన బీసీలకి ఏదైనా సమస్య వచ్చి అక్కడ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటే బిల్లులో రాయితీ కావాలని అడిగితే వెంటనే ఆయన ఆ కిందకు ఫోన్ చేసి డాక్టర్లతో మాట్లాడి 2-3 సందర్భాల్లో అర్ధరాత్రి కూడా మేము వెళ్ళాం. వెంటనే ఆయన ఇంటి దగ్గర వచ్చి మన సోదరులకి ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయన స్పందించి ఆ బిల్లు రాయితీలు ఇవ్వడం కానీ మాకు చాలా హెల్ప్గా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు హఠాత్మరణం చెందడం మా బీసీ సంఘాలు అందరికీ కూడా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి సమాజంలో సేవలు అందించే ఆ దంపతులు మా శ్రీలక్ష్మి గారికి ఇంతటి అన్యాయం కలగజేసినందుకు ఆ భగవంతుని కూడా మేము చాలా ఇదిగా బాధపడుతున్నాం. ఏదైనా సరే ఆ కుటుంబానికి భగవంతుడు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలని, మా లక్ష్మి గారికి భగవంతుడు ఎల్లవేళ ఉండగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని, చూడాలని కోరుకుంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా. ఈరోజు మన ఈడ్పుగంటి నవరాజు గారు మనందరినీ కూడా దుఃఖ సముద్రంలో ఉంచి ఆయన ఆత్మ ఆయన బాడీని వదిలి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించటకు బీసీ ఎంప్లాయీస్ సంఘం తరఫున, బీసీ జేఎస్ తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరూ ఇక్కడికి వచ్చారు. ఆయన నీకు తెలుసు, ఆయన చాలా సౌమ్యుడు, ఎవ్వరికి ఇబ్బంది లేని వ్యక్తి. తనదైన శైలిలో తన కుటుంబాన్ని నిర్వర్తించుకుంటూ, తన యొక్క వ్యాపారాన్ని, తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ ఒక సక్రమైన శైలిలో, ఒక నీతైన శైలిలో ఆయన జీవనం ఇప్పటివరకు సాగించారు. అట్లాంటి మంచి వ్యక్తి మా శ్రీలక్ష్మి గారు. అందరూ చెప్పినట్టుగా ఆవిడ సాహిత్య కళామండలికి చైర్మన్ అయినా మాకు ఒక కుటుంబ సభ్యురాలు. మేమందరం చాలా కలిసి, చిన్నప్పటి నుంచి కూడా చాలా కలిసి ఉన్న వ్యక్తులు మేము. మాకు బాగా తెలుసు వాళ్ళ కుటుంబం కోసం. అయినా అట్లాంటి వ్యక్తి ఈరోజు మా లక్ష్మి గారిని, మనందరినీ కూడా, బీసీలందరినీ కూడా దుఃఖ సముద్రం నుంచి ఆయన వెళ్ళిపోవటం చాలా విచారకరం. అయినప్పటికీ కూడా మా లక్ష్మి గారు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ చైత్ర హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆవిడికి కానీ ఫోన్ చేసినట్లయితే ఆమె కానీ, లక్ష్మి గారు కానీ, వాళ్ళ చెల్లెలు గారు కానీ ఎవరైనా సరే మన పేదలకి చాలా సహకారం చేసి ఆ వ్యక్తికి అక్కడ చాలా శుభ్రంగా ఉండి మళ్ళీ బయటకు వెళ్లే వరకు ఆయన మంచి చెడ్డలు చూసి ఈ విధంగా చేస్తూ ఉండేవారు. ఇట్లాంటి కుటుంబానికి ఇట్లాగా జరగటం చాలా బాధాకరం. కాబట్టి భగవంతుడు ఆ శ్రీలక్ష్మి గారికి ఆరోగ్యాలు కలుగ చేయాలని చెప్పేసి, అలాగే బసవరాజు గారు ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి, నవరాజు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నేను ఘనవాళ్ళు అర్పిస్తూ మీ అందరికీ ఇంకొకసారి తలవంతి నమస్కారం చేస్తాను. ప్రముఖ బీసీ నాయకురాలు, రాష్ట్ర సాహిత్య అకాడమీ మండలి చైర్పర్సన్, మా అందరి సోదరి పిల్లంగోళ శ్రీలక్ష్మి గారి భర్త గారు అయినటువంటి
నవరాజు గారు అకాల మరణం చెందటం మా బీసీ సామాజిక వర్గాలన్నింటికి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని గురి చేసి, మరి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు అంటే అందరికీ తెలుసు. ఆవిడ బహుజనుల్ని నాయకత్వం వహించడమే కాకుండా ఆప్యాయంగా ఈ సొసైటీలో అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు పొంది మరి ఎంతో పేరుగాంచినటువంటి శ్రీలక్ష్మి గారు, మరి ఆవిడ భర్త నవరాజు గారు మన నుండి దూరం అవటం చాలా ఆవేదన గురి చేసింది. ఏంటంటే నవరాజు గారు కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త, చైత్ర హాస్పిటల్లో సిఇఓగా పనిచేస్తూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనేక రకాలుగా ఆయన కూడా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మరి అనుకోకుండా ఇటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే మా అందరికీ కూడా చాలా బాధాకరంగా అనిపించింది. మరి ఈరోజు ఆవిడ స్వగృహానికి బీసీ నాయకులందరూ కూడా, ప్రముఖ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ్ని వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కలగాల భగవంతుని ప్రార్థిస్తూ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు వెంట బహుజనులందరూ కూడా అండదండలుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.